హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఒక నోటిఫికేషన్ వివరాలు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మనం డైలీ క్లాసెస్లో వింటున్నాయే నెక్స్ట్ రాబోతున్న ఫార్మసిస్ట్ ఎగ్జామ్స్కి కూడా హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ అప్కమింగ్ నోటిఫికేషన్లు మనకి ఏమున్నాయంటే ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ ఉంది, ఈఎస్ఐసి ఫార్మసిస్ట్, ఈఎస్ఐసి ఉంది, ఆర్ఆర్బి ఉంది ఫార్మసిస్ట్. ఓకే, ఫస్ట్ ఆర్ఆర్బి నోటిఫికేషన్ వివరాలు మీకు క్లియర్గా చెప్తాను. క్లియర్గా చెప్పేసి నెక్స్ట్ మీకు నేను ఈఎస్ఐసి ఫార్మసిస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్ఆర్బి ఫార్మసిస్ట్లో ఏంటి, నోటిఫికేషన్లోని ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత, శాలరీ ఎంత, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ఏంటి, అన్ని విషయాలు కూడా నేను ఒక్కొక్కటిగా చెప్తాను. ఫస్ట్ ఈ ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ పోస్ట్ అనేది రైల్వే పారామెడికల్ కేటగిరీలో వస్తుంది. రైల్వే పారామెడికల్ కేటగిరీలో వస్తుంది అనమాట. క్లాస్ చెప్పినట్టే ఎక్కువసేపు రాయనులేండి, కంగారు పడకండి. రైల్వే పారామెడికల్ కేటగిరీలో వచ్చే ఉద్యోగం అనమాట. ఓకే, ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఇంతకు ముందు వరకు కూడా డిప్లొమా ఇన్ ఫార్మసీ అని ఇచ్చేవాళ్ళు. ఇంతకు ముందు వరకు కూడా 10+ డిప్లొమా ఇన్ ఫార్మసీ అని చెప్పేసి ఇచ్చారు. ఆర్ఆర్బికి కొత్త సర్క్యులర్ వచ్చింది. ఇప్పుడు ఆర్ఆర్బికి కొత్త సర్క్యులర్ వచ్చి ఏమైందంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ లో చిన్న చేంజ్ చేశారు. ఆర్ఆర్బికి కొత్త సర్క్యులర్ వచ్చి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ లో చిన్న చేంజ్ ఏంటంటే ఫార్మ్ డి వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పేసి అంటున్నారు. ఓకే, అలాగే ఇప్పుడు ఇచ్చిన ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది అంటే మనకి మోస్ట్లీ ఆగస్ట్లో ఈ మంత్ రావచ్చు. ఈ మంత్ నెక్స్ట్ మంత్ లో మనకి ఆర్ఆర్బి నుంచి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఆగస్ట్లో కానీ సెప్టెంబర్లో కానీ నోటిఫికేషన్ ఉంటుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. సో ఏ స్టేట్ పర్సన్ అయినా ఏ జోన్ కైనా అప్లై చేయొచ్చు. ఈ ఆర్ఆర్బి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కి ఎనీ స్టేట్ పర్సన్ కెన్ అప్లై టు ఎనీ జోన్ అనమాట. ఏ జోన్ కైనా అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ వాళ్ళు ఉంటారు, సికింద్రాబాద్ వాళ్ళు వచ్చేసి కోల్కతాకి అప్లై చేసుకోవచ్చు, ముంబైకి అప్లై చేసుకోవచ్చు, చెన్నైకి అప్లై చేసుకోవచ్చు. సో ఎక్కడికైనా సరే మనం ఏ జోన్ కైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇదొక అడ్వాంటేజ్. ఎక్కడ పోస్టులు ఎక్కువ ఉంటే ఆ జోన్ కి మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఆర్ఆర్బి పారామెడికల్ కేటగిరీలో అండ్ ఇంకో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే మొత్తం పారామెడికల్ కేటగిరీలో 600 ఉన్నాయి. 600 పోస్టులు ఉన్నాయి. 600 పోస్టులో మన ఫార్మసిస్ట్ వాళ్ళకి ఉన్న పోస్టులు 120. ఇట్స్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ పోస్టులు అనమాట. 120 పోస్టులు ఉన్నాయి. 120 పోస్టులు ఫార్మసిస్ట్ వాళ్ళకి 600లో ఉన్నాయి అనమాట. ఓకే, నోటిఫికేషన్ వచ్చేసి ఆగస్టు సెప్టెంబర్లో వస్తుంది. క్వాలిఫికేషన్ వచ్చి బీఫామ్ కానీ ఫార్మ్ డి కానీ. ఓకే, ఏ పర్సన్ అయినా నేను ఎక్కడ చదువుకున్నాను అక్కడ అప్లై చేయొచ్చు అని డౌట్ లేకుండా ఎక్కడికైనా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, అలాగే ఇక్కడ శాలరీ వచ్చేసి ఎలా ఉంటుందంటే అనమాట స్టార్టింగే 40+ ఉంటుంది ఈజీగా. ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చాక ఆ డీటెయిల్స్ అన్ని తెలుస్తాయి. ఆ డీటెయిల్స్ కూడాను నోటిఫికేషన్ వచ్చాక తెలిస్తే నోటిఫికేషన్ కూడా త్వరగానే వచ్చింది. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఫస్ట్ ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. సిబిటి టెస్ట్ అండ్ అలాగే వచ్చేసి ఎన్ని ఉంటాయి, 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ లో ఏం జరుగుతుందంటే 70% ఆఫ్ ద క్వశ్చన్స్ ఫార్మసీ ఉంటాయి. 70% క్వశ్చన్స్ ఫార్మసీ ఉంటాయి అండ్ 30% వచ్చేసి నాన్ ఫార్మా ఉంటుంది. 30% వచ్చేసి నాన్ ఫార్మా ఉంటుంది. ఓకే, 30 నాన్ ఫార్మా ఉంటుంది. ఫార్మసీలో మనం చదవాల్సింది ఏముంటాయంటే ఫార్మస్యూటిక్స్, ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, ఫార్మకాగ్నసీ, ఫార్మస్యూటికల్ అనాలిసిస్, హ్యూమన్ అనాటమీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ఫార్మసీ ఇవన్నీ ఉంటుంది. నాన్ ఫార్మాలో వచ్చేసి ఏమేమి ఉంటాయంటే రీజనింగ్, అర్థమెటిక్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్ అంటే
8th 9th 10th సైన్స్ సరిపోతుంది, ఎన్సీఆర్టీ బేస్డ్ బుక్స్ చదువుకున్నా కానీ సరిపోతుంది అనమాట. ఇంక ఈ రెండు చదువుతూ కోర్ ఫార్మసీ చదువుతూ నాన్ ఫార్మా చదువుతూ ఇంకోటి ఏం చేయాలంటే ఈ ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ డైలీ కొన్ని ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తూ మిస్టేక్స్ అనేది అనలైజ్ చేసుకోవాలి. మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు ఏంటి అనేది అనలైజ్ చేసుకోవాలి. అసలు నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను మీకు వెంటనే ఇంకా డీటెయిల్డ్ వీడియో చేస్తాను. మనం ఇప్పుడు చెప్పుకుంటున్న సబ్జెక్ట్స్ మన క్లాస్లో ఉన్న వీడియోస్ మన డైలీ కూడా మనం చెప్పుకునే అవి కూడా చాలా హెల్ప్ అవుతాయి. మనం కోర్ ఫార్మసీ సబ్జెక్ట్స్ మన ఛానల్లో డిస్కస్ చేస్తున్నాము. అవి మనకి ఇప్పుడు చాలా హెల్ప్ అవుతాయి. యూపీఎస్సీ డిఐకి హెల్ప్ అవుతాయి, ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ కి హెల్ప్ అవుతాయి, ఈఎస్ఐసి ఫార్మసిస్ట్ కి హెల్ప్ అవుతాయి అనమాట. ఓకే, ఈ ఆర్ఆర్బి అను ఈఎస్ఐసి ఇవి ఎవ్రీ ఇయర్ వచ్చే ఫార్మసిస్ట్ పోస్టులు అనమాట. ఓకే, నేను ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ కోసం నోటిఫికేషన్ వచ్చాక కంప్లీట్ సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, కంప్లీట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది నేను మీకు చెప్తాను. ఓకే, ఇంకో డౌట్ వచ్చి ఉంటుంది ఏజ్ గురించి. ఏజ్ రిలాక్సేషన్ అన్రిజర్వ్డ్ కి ఎప్పుడైనా 35 ఉంటుంది ఏజ్, అండ్ ఇక్కడ ఏజ్ 35 ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ వాళ్ళకి ఎలా ఉంటుందంటే 35+3 అంటే 38 ఇయర్స్ వరకు ఓబీసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అనుకోండి 35+5 ఇయర్ అంటే 40 ఇయర్స్ వరకు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కొంచెం ఎగ్జామ్ టఫ్ గా ఉండబోతుంది ఈసారి, ఎందుకంటే లాస్ట్ ఇయర్ వరకు డిప్లొమా లెవెల్ అని చెప్పేసి టఫ్ గా ఇచ్చారు పేపర్. రాసిన వాళ్ళకైతే ఒక ఐడియా ఉంటుంది. క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే కంప్లీట్ గా డిప్లొమా లెవెల్ అంటారు, కాన్సెప్ట్ తీసి ఎక్కడి నుంచో అడుగుతారు. సో ఇయర్ ఇంకా ఫామ్ డి అంటున్నారు కాబట్టి సో టఫ్నెస్ లెవెల్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అంటే ఇంకోటి ఏంటంటే ఫార్మసీ అన్ని సబ్జెక్ట్స్ కూడాను బీఫామ్ లో వచ్చిన అన్ని కూడాను ఇక్కడ కూడా వస్తాయి. సో అవన్నీ చదవాల్సి ఉంటుంది. అలాగే కొన్ని ఈ సబ్జెక్ట్స్ యూపీఎస్సీకి అలాగే ఆర్ఆర్బికి సేమ్ అంటున్నాను కదా, మన క్లాసెస్ అయితే 99% హెల్ప్ అవుతాయి, అవి చాలు. ఓకే, ఇంకా వీటి పూర్తి వివరాలు నేను మీకు అఫీషియల్ నోటిఫికేషన్ రాగానే మళ్ళీ ఒక వీడియో చేస్తాను. సో మనం ఇప్పుడు లేట్ లేకుండా ఇంకొక నోటిఫికేషన్ కూడా చూసేద్దాము. ఇంకో పాయింట్ చెప్పాలి దానికన్నా ముందు, నెగిటివ్ మార్క్ ఉంటుంది, 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఎగ్జామ్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అని చెప్పాను కదా, 70% ఫార్మా, 70% ఫార్మా, 30% నాన్ ఫార్మా అని చెప్పాను కదా. అండ్ ఇక్కడ ఏంటంటే 90 మినిట్స్ ఉంటుంది ఎగ్జామ్, 90 మినిట్స్ ఎగ్జామ్ ఉంటుంది, 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. టోటల్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఈఎస్ఐసి ఫార్మసిస్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఈఎస్ఐసి ఫార్మసిస్ట్ నోటిఫికేషన్ కూడా మోస్ట్లీ ఎప్పుడు ఉంటుందంటే ఈఎస్ఐసి ఫార్మసిస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి అక్టోబర్లో కానీ నవంబర్లో కానీ నోటిఫికేషన్ రాబోతుంది. అక్టోబర్ కానీ నవంబర్లో కానీ నోటిఫికేషన్ రాబోతుంది. అండ్ ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పి అంటున్నారంటే 98 పోస్టులు ఉన్నాయి. అక్కడ ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ అయినా ఈఎస్ఐసి ఫార్మసిస్ట్ అయినా చాలా హ్యూజ్ నెంబరే ఉన్నాయన్నమాట. ఎలాగో మనం ప్రిపరేషన్ లో ఉన్నాం, మన ప్రిపరేషన్ వీటికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ముందు చెప్తున్నాను, ప్రతి ఒక్కళ్ళు అప్లై చేయండి, ఇలానే ప్రిపేర్ అవ్వండి. ఓకే, శాలరీ వచ్చేసి 44,000 నుంచి 83,000 వరకు ఉంటుంది. ఓకే, ఈఎస్ఐసి అంటే ఏంటంటే ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనమాట. దీని ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే సేమ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. శాలరీ వచ్చేసి లెవెల్ 5 అలా ఉంటుంది, అదే చెప్పాను కదా ఇంత ఉంటుంది. నెక్స్ట్ క్వాలిఫికేషన్స్, ఇక్కడ ఈఎస్ఐసి ఫార్మసిస్ట్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే డిప్లొమా ఇన్ ఫార్మసీ, బీఫామ్, డాక్టర్ ఆఫ్ ఫార్మసీ. ఓకే, డిప్లొమా ఇన్ ఫార్మసీ, బీఫామ్, డాక్టర్ ఆఫ్ ఫార్మసీ. ఏజ్ లిమిట్ ఎలా ఇస్తారంటే ఏజ్ లిమిట్ వచ్చేసి 32 ఇయర్స్, అన్రిజర్వ్డ్ లో 32 కాకుండానే ఓబీసీకి, ఎస్సీకి, ఎస్టీకి వారి కేటగిరీస్ వైజ్ గా ఏజ్ రిలాక్సేషన్ అని ఉంటుంది. అండ్ ఇంకోటి నేను ఇంకో విషయం చెప్పాలి, ఈ ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ కానీ ఈఎస్ఐసి ఫార్మసిస్ట్ కానీ దేనికి అప్లై చేసే వాళ్ళైనా సరే పీసీఏ సర్టిఫికేట్ దగ్గర పెట్టుకోండి. పీసీఏ ఎవరికైనా ఇచ్చి ఉంటే
తీసుకోండి, పీసీఏ సర్టిఫికెట్ తీసుకొని దగ్గర పెట్టుకోండి. పీసీఏ సర్టిఫికెట్ ఏ ఫార్మసిస్ట్ జాబ్కి అప్లై చేయాలన్నా మనకి మ్యాండేటరీ అనమాట. ఓకే. ఈ ఈ ఈఎస్ఐసి జాబ్స్ అయితే డైరెక్ట్ అక్కడ హాస్పిటల్లోనే ఇస్తారు. ఇక్కడ మనకి కొన్ని సిటీస్ లో చూసుకున్నట్టయితే ఈఎస్ఐసి హాస్పిటల్స్ ఉంటాయి కదా, హాస్పిటల్స్ లోనే ఇస్తారు. ఈ జాబ్ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది, పెద్ద వర్క్ ప్రెషర్ కూడా ఏమి ఉండదు. చాలా కంఫర్ట్ గా, కన్వీనియంట్ గా, ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది అనమాట ఈ జాబ్ అయితే. ఓకే. ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే సిలబస్ వచ్చేసి ఫార్మసీ ఉంటుంది, నాన్ ఫార్మా ఉంటుంది. ఫార్మసీ వాళ్ళకి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటాయి. ఇక నాన్ ఫార్మాకి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, టోటల్ 125. అండ్ ద పేపర్స్ ఆర్ 2 పేపర్స్ అనమాట. 2 పేపర్లు ఉంటాయి. 125 మార్క్స్ ఉంటాయి, 100 మార్క్స్ మన ఫార్మసీ ఉంటే 25 మార్క్స్ నాన్ ఫార్మా ఉంటాయి. ఓకే. అండ్ టైం వచ్చేసి 2 hours ఉంటుంది. 2 hours మీన్స్ 120 minutes ఉంటుంది. ఓకే. 120 minutes జనరల్ అవేర్నెస్ ఈ చదవాలి ఉంటుంది. నాన్ ఫార్మా సబ్జెక్ట్స్ మెయిన్ మనం ఏం చదవాల్సి ఉంటుందంటే, ఇప్పుడు ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ కి కూడాను అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చాక నాన్ ఫార్మా కింద ఏముంది అని తెలిసిద్ది. ఈఎస్ఐసి ఫార్మసిస్ట్ కూడా అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చాక నాన్ ఫార్మా సబ్జెక్ట్స్ ఏముంటాయని తెలిసిద్ది. మోస్ట్లీ అయితే ఏ ఎగ్జామ్ అయినా కానీ నాన్ ఫార్మాలో ఉండేది ఏంటంటే లైక్ అర్థమెటిక్, రీజనింగ్ ఇవి ఉంటాయి కదా, జనరల్ సైన్స్, ఈ కోడింగ్, డీకోడింగ్, ఇంకా ఏముంటాయి నాన్ వర్బల్ సిరీస్, ఎనాలజీ, సిలోజిజం, డేటా ఇంటర్ప్రిటేషన్, డైరెక్షన్స్, ఇంకా ఇంకేముంటాయి బ్లడ్ రిలేషన్, ఆల్ఫాబెట్ సిరీస్, నెంబర్ సిరీస్, నెక్స్ట్ మిర్రర్ ఇమేజెస్, నెక్స్ట్ డెసిషన్ మేకింగ్, స్టేట్మెంట్స్, ఇలాంటివన్నీ వచ్చేసి ఏంటంటే నాన్ ఫార్మా కింద వస్తాయి. జనరల్ అవేర్నెస్, ఓకే, ఇవన్నీ ఉంటాయి అనమాట. నెక్స్ట్ మెయిన్ మన ఫార్మసీ సబ్జెక్ట్స్ ఏముంటాయంటే సేమ్ మనం చదువుతున్న కోర్ ఫార్మసీ సబ్జెక్ట్స్ ఉంటాయి. హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ, కాలజీ, టాక్సికాలజీ, నెక్స్ట్ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనిటీ ఫార్మసీ అండ్ హాస్పిటల్ క్లినికల్ ఫార్మకాలజీ. నెక్స్ట్ వచ్చేసి జూరిస్ప్రుడెన్స్, ఫార్మస్యూటిక్స్. మనకి ఏ ఫార్మసిస్ట్ ఎగ్జామ్స్ అయినా ఈ టాపిక్స్ ఇప్పుడు నేను చెప్తున్నవి ఏంటంటే మన ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. మన కోర్ సబ్జెక్ట్స్ కాబట్టి కోర్ ఫార్మా సబ్జెక్ట్స్ మన ఫింగర్ టిప్స్ మీద ఉండిపోవాలి. నెక్స్ట్ ఫార్మాకోగ్నసీ అఫీషియల్ నోటిఫికేషన్ ఇంకా యూపీఎస్సీ డిఐ కూడా రాలేదు. సిలబస్ రాలేదు. సిలబస్ వచ్చాక సిలబస్ లో కాగ్నసీ మెన్షన్ చేస్తుంటే నేను ఇమ్మీడియట్ గా కాగ్నసీ క్లాసులు కూడా స్టార్ట్ చేస్తాను. కంప్లీట్ గా మన దగ్గర అన్ని సోర్సెస్ ఉన్నాయి, అన్ని సబ్జెక్ట్స్ కి కొన్నాను, నేను చెప్తాను. ఇప్పుడు మనం ఆల్రెడీ మన క్లాస్ లో అనాటమీ, కాలజీ, జూరిస్ప్రుడెన్స్, ఫార్మస్యూటిక్స్, కెమిస్ట్రీ అన్ని చెప్పుకుంటున్నాము. ఒకసారి అఫీషియల్ నోటిఫికేషన్స్ వచ్చాక అందులో సిలబస్ లో ఏమేమి ఇంక్లూడ్ చేశారో అవి కూడా నేను మీకు టీచ్ చేస్తాను. సో డోంట్ వరీ. నెక్స్ట్ ఇంకేముంటుందంటే ఈఎస్ఐసి ఫార్మసిస్ట్ కి ఇది ఈ సిలబస్ ఎలా చెప్తున్నానంటే ప్రీవియస్ ఎగ్జామ్స్ జరిగాయి కదా, ప్రీవియస్ నోటిఫికేషన్స్ ఉంది కదా, ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్ లో సిలబస్ చూసి లాస్ట్ ఇయర్ సిలబస్ ప్రకారమే ఉంటుందని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఓకే. డ్రగ్ స్టోర్ అండ్ మేనేజ్మెంట్ అసలు ఏం చేంజెస్ ఉండవు పెద్దగా. ఏ నోటిఫికేషన్ వచ్చి లాస్ట్ ఇయర్ సిలబస్ కి ఈ ఇయర్ సిలబస్ కి ఏదో చిన్న మోడిఫికేషన్స్ ఉంటాయి. మోస్ట్లీ మన మెయిన్ ఫార్మా సబ్జెక్ట్స్ అయితే మారవు అనమాట. ఇలాంటి కాలజీ కానీ, అనాటమీ, జూరీ కానీ, సూటిక్స్ కానీ, కెమిస్ట్రీ ఇలాంటివి అయితే అస్సలు మారవు అనమాట ఏ ఎగ్జామ్ అయినా కానీ. ఓకే. ఈ 2 జాబుల గురించి కూడా నేను నోటిఫికేషన్ రాగానే వీడియో చేస్తాను. అండ్ వీటికి మన క్లాసెస్ సరిపోతాయి. మన క్లాసెస్ మన ఛానల్లో ఉన్నాయి కదా, ఫార్మా హోమ్ టాక్స్ లో, అవి సరిపోతాయి. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ లో చెప్పండి. ఓకేనా. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూపీఎస్సీ డిఐకి ఇంకా సిలబస్ రాలేదు. సిలబస్ వచ్చాక కూడాను మాక్సిమం మనం అసలు అన్ని చెప్పేసుకుంటున్నాం, డైలీ క్లాసెస్ చెప్పుకుంటున్నాం, ప్రాబ్లం లేదు. సిలబస్ వచ్చాక కూడా అది కూడా ఒక వీడియో చేస్తాను, అవి కూడా మనం పూర్తిగా డిస్కస్ చేద్దాము. ఓకే. థ్యాంక్ యూ.